కొంత సమయం పట్టదా? చేయాల్సిందే. ఇప్పుడు నిన్న జరిగిందో మొన్న జరిగిందో, నిన్న మేము ఎక్కడో వెళ్తే మా మీద ఇట్లా దాడి జరిగిందంటే ఆ విచారణ వేరు. December 31st నైట్ ఇక్కడ సంఘటన జరిగింది, అక్టోబర్ సో అండ్ సో డేట్ నాడు ఇక్కడ సంఘటన జరిగింది, ఆగస్టులో సో అండ్ సో డేట్ నాడు ఈ సంఘటన ఇట్లా కొన్ని వాళ్ళు కోట్ చేస్తున్నారు. 4 నెలల వెనక్కి వెళ్ళి జరిగిన సంఘటనలని సేకరించాలంటే మేము టెక్నాలజీని వాడాలి. టెలిఫోన్ టవర్స్, అమ్మాయి అబ్బాయి టవర్స్ ఒక దగ్గర ఉన్నాయా లేవా సిగ్నల్స్, లేకపోతే ఎక్కడైతే వెళ్ళిందో అక్కడ ఏమైనా సీసీ కెమెరాలు ఉన్నాయా, అక్కడ ఏమైనా ఫుటేజ్ ఉందా? పోలీస్ విచారణ అంతా ఓకే. అరే మరి అంటే మీరు సింపుల్గా ఎందుకు అర్జెంటుగా తీసుకొచ్చేసి కోదండం ఎక్కించి కొడతలేరు, సంజయ్ కొడుకును ఊరేస్తలేరు? ఈ అంటే ఏమంటారు, ఇది ఇది ఎట్లా ఆన్సర్ చేయాలి? నేను దాని గురించి ఎక్కువ డిస్కషన్ ఒకటి జనరల్గా ఆన్సర్ చేయాల్సింది ఏంటంటే, భారత హోంశాఖ మంత్రి కొడుకు కేసు అయిన తర్వాత పారిపోవడం ఏంటి? అది చాలా తప్పు. అది బండి సంజయ్ గారు నైతిక బాధ్యత తీసుకొని కొడుకుని ఎంబడే విచారణకు పంపించాలి. నేను కూడా సూచన చేస్తున్న ప్రజాప్రతినిధిగా ధైర్యంగా ఎదుర్కోవాలి. పారిపోతే పరిష్కారం కాదు కదా. నేను బండి సంజయ్కి సూచన చేస్తున్నా. బండి సంజయ్ కూడా కష్టపడి కింది నుంచి కార్యకర్త నుంచి అక్కడికి వచ్చిండు. కొడుకు తప్పిదం వల్ల ఆయనకు తలవంపులు వచ్చినాయి. కానీ బాధ్యత నిలబడి, తప్పైనా ఒప్పైనా నిలబడి జవాబు చెప్పాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధిగా బండి సంజయ్ మీద ఉంది. దాని నుంచి, ఆ బాధ్యత నుంచి బండి సంజయ్ తప్పించుకోలేడు. నేను ఈ వేదిక మీద నుంచి బండి సంజయ్ గారికి సూచన చేస్తున్నా, తక్షణమే నీ కొడుకుని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో నువ్వే అప్పచెప్పు. దానివల్ల నీ గౌరవం పెరుగుతుంది సమాజంలో. విచారణను ఎదుర్కోమనండి. తప్పో ఒప్పో విచారణ అధికారులు తెలుసా, నిజాయితీ కలిగిన అధికారులను వేసిన విచారణ ఎదుర్కొని నిలబడు. అంతే తప్ప పారిపోతే ఆదర్శంగా ఉండాలి. ఇప్పుడు మేము ఇవన్నీ ఏజ్ ఇవన్నీ అసర్టైన్ చేసుకున్న తర్వాత కంప్లీట్గా అగ్రెసివ్గా పోలీస్ బిహేవ్ చేస్తారు. ఇప్పుడు ఇవన్నీ అసర్టైన్ చేసుకొని నోటీసులు ఇచ్చినాం, వాళ్ళకి సమయం ఇచ్చినాం. ఆ నోటీస్ సమయం లోపల వాళ్ళు స్పందిస్తారని ఆశయం. స్పందించకపోతే పోలీస్ రకంగా వ్యవహరిస్తుంది. దీంట్లో 2 రోజులు వాయిదా వేసుకోవడం వల్ల వాళ్ళకు వచ్చే లాభం ఏం లేదు. నిలబడి విచారణను ఎదుర్కొంటే వాళ్ళ గౌరవమైన పెరుగుతుంది రాజకీయంగా. రైట్ సార్. మీ టైం కూడా అయిపోయింది. జస్ట్ క్విక్గా 2 క్వశ్చన్స్ తీసుకొని క్లోజ్ చేస్తాను. క్వశ్చన్ ఏంటంటే, మోదీ గారు మొన్న హైదరాబాద్కి వచ్చినప్పుడు హంసే జుడ్జావ్ అన్నారు మిమ్మల్ని. దానికి మీరు డైరెక్ట్గా ఆన్సర్ చెప్పకుండా చిట్ చాట్లో ఏదో చెప్పి వదిలేశారు. ఇక్కడ ఆన్ రికార్డ్ కెమెరాలు ఏం చెప్పారు ఆయన? కలిసి నడవమంటే దాని అర్థం మేము మాట్లాడుకున్నాం. పొలిటీషియన్ మాత్రమే కాదు, పొలిటికల్ అనలిస్ట్ కూడా కదా. మీకు ఎలా అనిపించింది? అధికారిక కార్యక్రమంలో ఒక రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అధికారిక కార్యక్రమంలో ప్రధానమంత్రిగా వారు, ముఖ్యమంత్రిగా నేను అందులో పాల్గొన్నాను. మొదట నేను మాట్లాడినప్పుడు నేను వారికి రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు ఆయన గుజరాత్ ముఖ్యమంత్రి, వారి సహకారం వల్ల 10 సంవత్సరాలలో గుజరాత్ మోడల్ అని తయారు చేసి దేశానికి ఒక గొప్ప విధానాన్ని అందించినామని వాళ్ళు చెప్పుకుంటున్నారు. మరి మన్మోహన్ సింగ్ గారు అంత మెగ్నానిమిటీ చూపిస్తే నువ్వు గుజరాత్ మోడల్ తయారు చేయగలిగినావు కదా ముఖ్యమంత్రిగా. ఈరోజు మీరు మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. మా తెలంగాణ ప్రజలు నా నుంచి కూడా తెలంగాణ మోడల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆనాడు మోడీ గారు మీకు అందించిన సహకారం ఈనాడు మోడీ గారు రేవంత్ రెడ్డికి అందించాలి. దాంతో ఈ దేశ ఆర్థిక వ్యవస్థలో 10% మేము కాంట్రిబ్యూట్ చేస్తాం, నీ సహకారం మాకు కావాలి స్పష్టంగా నేను చెప్పిన. అప్పుడు ఆయన వికసిత్ భారత్ గురించి చెప్పి ముజే జోడ్జా నువ్వు ఏదైతే అంటే ఆ రోజుల్లో ఇచ్చినట్టు ఇస్తే నీకు సగమే వస్తాయి అన్నాడు. ఆ రోజున్న రూపాయి మారకం విలువ ఈ రోజు ఇప్పుడే టీవీలో చూసిన 97 రూపాయలు అయినట్టుంది డాలర్. ఆ రోజు ఎంత ఉంది? 45 రూపాయలు 50 రూపాయలు ఉంది. సో ఈ కంపారిజన్ ఆర్థిక వ్యవస్థ బడ్జెట్ విన్నాం సార్ మేము. కానీ ఆయన రేవంతాజీ అని పాజిచ్చి పర్టికులర్గా మాట్లాడాడు. అది అంటే రాష్ట్ర ప్రభుత్వం గత 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ఏ రోజు కూడా సహకరించలేదు, సహకారం తీసుకోలేదు, కేంద్ర ప్రభుత్వంతో కలిసి రాలేదు, మాకు అనుమతులు అడగలేదు, మమ్మల్ని నిధులు అడగలేదు. జస్ట్ అప్కే ప్యార్ రహేతో బస్ హై ప్యార్ మే మై మర్ జాऊंगा అని చెప్పి మెదక్లో ఒకసారి అన్నాడు. ఆయన ప్రేమ అడిగాడు, నువ్వు మాత్రం నిధులు అడుగుతున్నావు, నిధులు అడగాలంటే మాతో కలిసి ఉండాలన్నాడు. నేను కూడా కలిసి ఉంటా, కలిసి పనిచేద్దాం. వికసిత్ భారత్ నీకుంది, తెలంగాణ రైజింగ్ నాకుంది. ఈ 2 కలిస్తేనే ఈ దేశం, రాష్ట్రాల అభివృద్ధి జరగకుండా దేశం అభివృద్ధి జరగదని నేను చెప్పిన, ఆయన కూడా అదే ఆమోదించను. మా మధ్యలో 2 ప్రభుత్వాల యొక్క సహకారము, పాలసీ పెరాలసిస్ లేకుండా పాలసీ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి అవసరమైన ప్రణాళికలు మాట్లాడుకున్నాము. మోడీ గారికి నా కమిట్మెంట్ తెలుసు పాలిటిక్స్లో, ప్లస్ నేను నడుపుతున్న ప్రభుత్వం విధానం కూడా ఆయనకు తెలుసు. కాబట్టి రాజకీయాలకు తావులేదు. ఆయన ఒకవేళ అక్కడ మాట్లాడినుంటే, పరేడ్ గ్రౌండ్లో ఇదే మాట్లాడినుంటే పార్టీ మీటింగ్ కాబట్టి చెప్పేటోని. మేము కలిసి పాటుకున్నదే ప్రభుత్వ అధికారిక కార్యక్రమం, మైకుల ముందలే ఇద్దరం మాట్లాడుకున్నాం. దీంట్లో ఒకవేళ నువ్వు అనుకున్నది ఉంటే తెర వెనుక కూడా మాట్లాడుకోవచ్చు కదా నరసింగ్. అవును. కాబట్టి ఆయన తెలంగాణ రాష్ట్రానికి ఇబ్బంది పెట్టడం కోసం బహుశా మిమ్మల్ని అలా ఇన్విటేషన్ అందరు ఎదురుగానే మాట్లాడిండు. ఇది అందరు బహిరంగంగా జరిగిందే.
ఆయన ఓపెన్ ప్రపోజల్ కలిసి రమ్మని తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చిండు, కేంద్ర ప్రభుత్వంతో కలిసి రమ్మని. సార్ నేను కేంద్ర ప్రభుత్వంతో సార్ మీరు అంత ఫార్మల్గా చెప్పండి. మీరు పొలిటీషియన్ కంటే కూడా పొలిటికల్ అనలిస్ట్గా చాలా బాగా పాలిటిక్స్ అనలైజ్ చేస్తారు, నాకు తెలుసు. ఓ ముఖ్యమంత్రిని ప్రధానమంత్రి పాజ్ ఇచ్చి టీచ్ చేస్తున్నట్టుగా మాట్లాడితే దాన్ని రకరకాలుగా అనుకుంటే మంచిదే కదా. నాకు డిమాండ్ ఉందని నీకన్నా అర్థమైంది కదా. పోనీ రేవంత్ రెడ్డికి డిమాండ్ లేదు, అవుట్డేటెడ్ కాదు, రేవంత్ రెడ్డికి డిమాండ్ ఉంది అనేది అర్థమైంది కదా. డిమాండ్ అండ్ సప్లై కదా మార్కెట్ అంతా. సో రేవంత్ రెడ్డికి ఈ దేశంలో డిమాండ్ ఉంది, అది తెలంగాణ ప్రజలకు గౌరవము. నేను తెలంగాణ ప్రజల కోసమే పనిచేస్తా, నాయకుడు రాహుల్ గాంధీ గారి సూచనల మేరకే పనిచేస్తా. నాకు గొప్ప అవకాశం అనుకుంటున్నా సోనియా గాంధీ గారితో కలిసి పనిచేయడం. సోనియా గాంధీ గారు లేకపోతే ఇంకా 1000 సంవత్సరాలైనా తెలంగాణ రాష్ట్రం అనేది నిజం కళ కాకపోయిండే. సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిండ్రు కాబట్టి ఆ కృతజ్ఞతతోనైనా ఈ తెలంగాణ సమాజం తరఫున సోనియా గాంధీ గారితో కలిసి పనిచేయాలనేది నా భావన. నేను 2017లో కాంగ్రెస్లో చేరినప్పుడు రాష్ట్రంలో అధికారంలో లేదు, కేంద్రంలో అధికారంలో లేదు, కనుచూపు మేరలో వస్తుందన్న ఆశ కూడా లేదు ఆ రోజు. టీడీపీలో చేరినప్పుడు కూడా టీడీపీ అధికారం లేదు. సో నేను ఏ రోజు కూడా ఒక రోజు పార్టీ 2007లో నేను చంద్రబాబు నాయుడు గారితో చేరినప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఎంత బలమైన నాయకుడు, ప్రభుత్వం ఎంత బలంగా ఉండేనో తెలుసు రాష్ట్రంలో, కేంద్రంలో. 2017లో నేను కాంగ్రెస్లోకి పోయినప్పుడు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, అక్కడ మోడీ గారు అధికారంలో ఉన్నారు, ఎంత బలంగా ఉండేనో నీకు తెలుసు. అయినా నేను పోయి కాంగ్రెస్ పార్టీలో చేరిన. సో నేను నా మనసుకు నచ్చినట్టుగానే చేస్తా. నేను అవకాశాల కోసం అవకాశవాదిగా నేను వ్యవహరించను. నేను పార్టీ మారిన ప్రజలు నన్ను ఎందుకు ఆమోదించను, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నన్ను ఎందుకు హక్కున చేర్చుకున్నారంటే నేను నిబద్ధతతోని చేరిన అనేది వాళ్ళు విశ్వసించారు కాబట్టి. ఎగ్జాక్ట్గా 3 ఏళ్లలో నేను పార్టీ ప్రెసిడెంట్ అయినా, 5 ఏళ్లలో ముఖ్యమంత్రిని అయినా, 2.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చిన్న వివాదం లేకుండా, చిన్న సమస్య లేకుండా ప్రభుత్వాన్ని నడపగలిగిన. సో ఇక్కడ నేను కన్విక్షన్తో చేస్తాను. నేను చేసేటివన్నీ 100% కరెక్ట్ అని నేను చెప్పను. 10 పనులు చేస్తే 3-4 తప్పులు జరుగుతాయి, సరిదిద్దుకొని ముందుకు వెళ్తా. అన్నీ మనం చేసేటప్పుడు మంచి జరగాలనే చేస్తాము. మీరు కూడా ఒక 10 ప్రశ్నలు అడిగినారు, దీంట్లో ఒక 3-4 బ్రహ్మాండంగా ఉంటాయి, ఒక 2-3 యావరేజ్గా ఉంటాయి, ఒక 2-3 కొంతమందికి నచ్చకపోవచ్చు, అవసరమా ఇది అని అనుకోవచ్చు. కాకపోతే ఏం చేయకుంటుంటే ఏ తప్పు జరగదు. 10 పనులు చేస్తే 2 తప్పులు జరుగుతాయి, అవి సవరించుకొని ముందుకెళ్ళాలి. మీ పార్టీ కార్యకర్తల నుంచి చాలామంది చెప్తున్నమాట, మా ముఖ్యమంత్రి హైదరాబాద్లో ఉంటున్నారు, ఎవరిని కలుస్తున్నారు, ఓకే, కానీ జిల్లాల్లోకి ఎప్పుడు వస్తారు, జనాల్లోకి ఎప్పుడు వస్తారు, కార్యకర్తలకు ఎప్పుడు వస్తారు, పాదయాత్ర టైంలో కలిసిన వాళ్ళు కావచ్చు, చాలామంది గ్రాస్ రూట్లో ఏం జరుగుతుందో ముఖ్యమంత్రి తెలుసుకోవాలి, మీరు ఏమన్నా ఇంటర్వ్యూలో ఆ మాట చెప్పండి అని చెప్పారు. డెఫినెట్గా నేను రెగ్యులర్గా నువ్వు చూడు ఎవ్రీ 15-20 డేస్కు జిల్లాల ప్రోగ్రాంలు పెట్టుకొని వెళ్తున్నాను. కాకపోతే ఇక్కడ అధికారులు కానీ నాయకులు కానీ పరిపాలన కానీ అస్తవ్యస్తంగా ఉంది. దీన్ని అత్యంత సమయము ఇక్కడ కేటాయించి దీన్ని పట్టాలెక్కించకుండా మళ్ళీ గ్రామాలకు వెళ్ళినా. ఒకప్పుడు నేను సమస్యల్ని లేవనెత్తడానికి గ్రామాలకు వెళ్ళినా, ఇప్పుడు సమస్యలను పరిష్కరించడానికి వెళ్ళాలి. పరిష్కరించాలా అంటే నాకు నిధులు ఉండాలి. నేను గ్రామానికి వెళ్తే రోడ్డు లేదు, స్కూల్ లేదు, లేకపోతే తాగునీరు లేదు అడిగితే నేను నిధులు అక్కడికక్కడ ఇవ్వాలి. లేకపోతే ఆ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలి. ఇప్పుడు ఆదిలాబాద్ పోయినా తుమ్మిడేటి ప్రాజెక్ట్ ఉంది, దాన్ని కట్టాలన్నా, దాని అనుమతులు తీసుకురావాలన్నా నేను చాలా పని చేయాలి, శ్రమ